హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద వీడియో సిరీస్ ఆన్ ఎంహెచ్ఎస్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈ వీడియోలో ఈ ఒకరోజు ఏం చేయాలి, ఎగ్జామ్కి వెళ్ళి ఒకరోజు ముందు ఏం చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, హాల్ టికెట్ లాస్ట్ మినిట్ వరకు ఉండకుండా హాల్ టికెట్ ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవాలి. ప్రిఫరబుల్లీ కలర్ జిరాక్స్ తెచ్చుకోమన్నారు. మీ ఫోటో కలర్ఫుల్గా కనిపిస్తుంది, ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి గెట్ ఏ కలర్ ప్రింట్అవుట్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీ ఐడి కార్డ్. ఐడి కార్డు యూజువల్గా ఒరిజినల్లే క్యారీ చేయండి. మనకు ఆధార్ కానీ పాన్ కానీ ఓటర్ కానీ అన్ని కార్డ్స్ దొరుకుతున్నాయి, ఈజీ టు క్యారీ. ఈ రెండు ది మోస్ట్ ఇంపార్టెంట్. లాస్ట్ మినిట్ వరకు ఆగద్దు. ప్రిపేర్ అవుతున్నాము తర్వాత అట్లా కాకుండా గెట్ దిస్ థింగ్స్ డన్. ఫస్ట్ వన్. సెకండ్ వన్, రేపు వేసుకునే పేర్ ఆఫ్ క్లోత్స్ కూడా రెడీగా పెట్టుకోండి. ఎలా అంటే మీకు ఎంత కంఫర్టబుల్గా ఉంటే అంత బెటర్. టైట్ జీన్స్, టైట్ టీషర్ట్లు అట్లా కాకుండా రిలాక్స్డ్గా ఉండేటట్టు చూసుకోండి. ఇన్స్ట్రక్షన్లో చాలా స్పెసిఫికల్గా మెన్షన్ చేసింది డోంట్ వేర్ షూస్ అని, చెప్పాల్సే వేసుకోండి. థర్డ్ థింగ్, ఆబ్జెక్ట్స్. మీతో ఏ ఆబ్జెక్ట్స్ ఉండకూడదు. సో రేపటికి మీరు మెంటలీ ఫిజికల్గా రెడీ ఉండాలంటే ఒక పేర్ ఆఫ్ క్లోత్స్, ఈ రెండు, ఒక ఐడి కార్డు, ఒక హాల్ టికెట్ రెడీగా పెట్టుకోండి. వీలైతే మీ సెంటర్కి ఎట్లా వెళ్ళాలి ఏంటి ముందే ఒక ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే రేపు మార్నింగ్ దెర్ విల్ బి రష్. ఎంత టైం ముందు వెళ్ళాలో ఏంటో మీకు ఒక అవగాహన ఉండాలి. సెకండ్ థింగ్, మీకు 2 షిఫ్ట్స్ ఇచ్చారు ఎగ్జామ్. ఒక షిఫ్ట్ ఏమో మార్నింగ్ 9 o'clock, ఇంకో షిఫ్ట్ ఏమో 12:40కి. మీకు ఏ షిఫ్ట్ ఇస్తే ఆ టైంలో ఈరోజు కూర్చొని ఎంహెచ్ఎస్ఆర్బి వాళ్ళు ఇచ్చిన మాక్ టెస్ట్ని అటెంప్ట్ చేయండి. ఏం చేస్తారంటే 80 minutes అంటే 90 minutes పెట్టుకోండి. ఫస్ట్ 10 minutes వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ చదవండి. ఓపిక్గా వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ లైన్ టు లైన్ చదవండి. ఎగ్జామ్కి మాక్ టెస్ట్ మీరు ఎంటర్ అయ్యే ముందు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అవన్నీ చదవండి. రేపు అలానే ఉంటుంది ఎగ్జామ్. మీకు ఒక 4 hand ఎక్స్పీరియన్స్ వస్తుంది. ముందుగానే ఓకే ఇలా ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్ అనే అవగాహన వస్తుంది. ఇవన్నీ ముందే తెలుసుకుంటే యూ విల్ బి లిటిల్ బిట్ రిలాక్స్డ్. అక్కడికి వెళ్ళే టెన్షన్ అవంతా ఉండదు. మీకు తెలిసినదే ఎన్విరాన్మెంట్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివాక టెస్ట్ చేయండి. మీరు విన్నది కరెక్టే. ఎంహెచ్ఎస్ఆర్బి టెస్టే మళ్ళీ అటెంప్ట్ చేయండి. 80 minutes మీరు ఫోకస్డ్గా ఉండాలి. ప్రతి ఒక్క ఆప్షను, ప్రతి ఒక్క వర్డ్ చదివి అర్థం చేసుకొని ఆన్సర్ చేయండి. అంటే మీకు ఒక మెంటలీ ఒక అవగాహన వస్తుంది. మనకి 80 questions 80 minutes అంటే ఒక క్వశ్చన్కి 1 minute 60 seconds. అది ఎంతవరకు సరిపోతుంది? ఏ క్వశ్చన్స్కి ఎక్కువ టైం పడుతుంది, ఏ క్వశ్చన్స్ తక్కువ టైం పడుతుందో ముందుగా ఒక అవగాహన వస్తే మీరు అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోవచ్చు. న్యాచురల్గా ఆ టైంకి ఆ ఫ్లో వస్తుంది, కానీ యూ బెటర్ బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఎగ్జామ్ చేయండి, తర్వాత బ్రీఫ్గా రివైజ్ చేయండి. నాకు వీలైనంత మటుకు ఈరోజు నిన్న వీడియోస్ అప్లోడ్ చేసినట్టే ఇంపార్టెంట్ టాపిక్స్ రివిజన్ పెడతాను, క్విక్ రివిజన్. అవి హార్డ్లీ 7 to 8 minutes ఉంటాయి. వినండి. అగైన్ దెర్ ఈజ్ అ టెక్నిక్, ఇనమూరి అని ఒక టెక్నిక్ ఉంది. ఏంటంటే మీరు చదువుతూ ఉంటే మెంటలీ ఎగ్జాస్ట్ అవుతాం. మెంటలీ, నాట్ ఫిజికలీ. మీరు ఫిజికల్గా పని చేయట్లేదు, మెంటలీ యువర్ వర్కింగ్. సో మెంటల్ ఎగ్జాషన్ విల్ బి దేర్. దాన్ని ఎలా బీట్ చేయొచ్చు అంటే మీరు కాసేపు చదివిన తర్వాత మెంటలీ ఎగ్జాస్ట్ అనిపిస్తే టేక్ ఎ న్యాప్, కాసేపు పడుకోండి. గూగుల్లో సెర్చ్ చేయండి. జాపనీస్ వాళ్ళు చాలా ఫ్రీక్వెంట్గా ఫాలో అయ్యే టెక్నిక్ ఇది, ఇనమూరి అంటారు. ఇనమూరి అంటే ఏం లేదు, సింపుల్ అండి. ఫార్మకాలజీ వైజ్గా చెప్పాలంటే మనం డే టైం యాక్టివ్గా ఉండేటప్పుడు హార్ట్ రేట్ 72 ఉంటుంది. నైట్ టైంకి వచ్చేసరికి 60 beats per minute ఉంటుంది. రీజన్ ఏంటంటే వెన్ యూ ఆర్ యాక్టివ్ ఇన్ ద డే సింపాథటిక్ సిస్టమ్ యాక్టివేషన్ ఉంటుంది, అందుకని హార్ట్ రేట్ ఎక్కువగా ఉంటుంది. నైట్ టైంకి వచ్చేసరికి ఏమవుతుంది, రెస్ట్ అండ్ డైజెస్ట్ ఏంటి, పారాసింపాథటిక్ సిస్టమ్, హార్ట్ రేట్ తగ్గుద్ది. అంటే వెన్ ఎవర్ యు ఆర్ అబౌట్ టు స్లీప్, బాడీ యాక్టివేట్స్ పారాసింపాథటిక్ సిస్టమ్, ఎవ్రీథింగ్ కామ్స్ డౌన్. సో మీరు అలా వెన్ యూ లై డౌన్ వితౌట్ టూ మచ్ ఆఫ్ యాంగ్జైటీ, స్లోగా హార్ట్ రేట్ తగ్గి మీరు రిలాక్స్ అవుతారు. అంటే మళ్ళీ పడుకోవడం గంటల తరబడి చేయకూడదు. ఒక 10-20 minutes తీసుకొని మళ్ళీ టక్కన లేస్తే యూ విల్ గెట్ రీఫ్రెష్డ్. మళ్ళీ అగైన్ ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు. కంటిన్యూస్గా చదవలేం. బ్రెయిన్ టాక్సేషన్ అంటారు, అంటే బ్రెయిన్ ఎగ్జాక్షన్ అవుతుంది. అది ప్రొటెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వన్, ఈరోజు ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఈరోజు వీలైనంత మటుకు కొత్త మాక్ టెస్ట్ చేయడం, కొత్త టాపిక్స్ని ఈరోజు నేర్చుకోవాలని చేయడం, అట్లాంటి వీలైనంత మటుకు తగ్గించండి. ఎందుకంటే అది ఒకలాంటి స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. సెకండ్ వన్, కమాండ్ రాదు మనకి. కొత్తగా మనం ఇప్పుడు స్టార్ట్ చేసి హడావుడిగా నేర్చుకోవడానికి కమాండ్ రాదు. సో నేర్చుకున్నవి పర్ఫెక్ట్గా రివైజ్ చేయండి. ఎందుకు అంటే మీరు నేర్చుకునే ఏరియా నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా మీరు కరెక్ట్ చేయాలి. అది పొరపాటును కూడా తప్పు జరగకూడదు అంటే ఈరోజు రివిజన్, రిలాక్స్డ్గా ఒక రకమైన అండర్స్టాండింగ్ రావాలి. ఇవన్నీ జరిగితే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఒకటే గుర్తుపెట్టుకుని, మీరు ఎన్నో నెలలుగా కష్టపడుతున్నారు. సో యూ హ్యావ్ లెర్న్డ్ లాట్ మెనీ థింగ్స్. లాస్ట్ ఫ్యూ మంత్స్తో కంపేర్ చేస్తే సబ్జెక్ట్ నేర్చుకున్నారు. మీకు ఎవ్రీథింగ్ యూ హ్యావ్ కమ్ టు నో. అనాటమీ ఏంటి, ఫిజియాలజీ ఏంటి, ఫార్మకాలజీ ఏంటి, బయోకెమిస్ట్రీ ఏంటి, చాలా విషయాలు నేర్చుకున్నారు. యు ఆర్ ఫార్ నాలెడ్జబుల్ దాన్ వాట్ యు ఆర్ 2 months ago. ఇదొకటి గుర్తుంచుకోండి. ఎందుకు అంటే దట్ విల్ గివ్స్ ఏ కైండ్ ఆఫ్ బూస్ట్ అండ్ కాన్ఫిడెన్స్. మన మీద మనకే నమ్మకం లేకపోతే ఎట్లా? నమ్మకం ఉండాలి. బాగానే చేయగలుగుతానని మెంటలీ మనం ఆలోచిస్తూ ఉండాలి. సో ఈ రోజంతా ట్రై టు బీ యాజ్ ఫార్ పాజిటివ్ యాజ్ పాసిబుల్. స్టే పాజిటివ్, స్టే కాన్ఫిడెంట్.
మనకి ఎప్పుడు హడావిడి అవుతామంటే, ఎప్పుడు కంగారు పడతామంటే ఆర్గనైజ్డ్‌గా లేకపోతే కంగారు పడతాం. హాల్ టికెట్ అనేది గానీ, డ్రెస్ అనేది గానీ, రేపటికి అన్నీ రెడీ పెట్టుకుంటే రేపు మార్నింగ్ టెన్షన్ ఉండదు. టెన్షన్ లేకుండా ఎళ్తే రాయగలుగుతారు. దానికి మీరు ఈ రోజే ప్రిపేర్డ్‌గా ఉండాలి. కావాల్సిన జిరాక్స్ తీసేసుకోండి, కలర్ ప్రింటౌట్, ఐడీ కార్డ్ ఒకటి నీట్‌గా పెట్టుకోండి, పెయిర్ ఆఫ్ క్లోత్స్ పెట్టుకోండి. ఎవ్రీథింగ్ విల్ బి డన్. పక్కన పెట్టేయండి. మిగతా ఒక టెస్ట్ చేయండి. రివైజ్ చేయండి. రిలాక్స్డ్‌గా ఉండండి. అంతేగాని బుక్స్ యేసుకొని మొత్తం రివైజ్ చేసేస్తాను. ఏం అవసరం లేదు. జస్ట్ స్టే కామ్. ఓకే. ఐ హోప్ దిస్ ఈస్ యూస్‌ఫుల్. ఆల్ ది బెస్ట్. ఈవినింగ్ మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను. నైట్ టైమ్ ఏం చేస్తే మీకు బెటర్‌గా ఉంటదని. అండ్ రేపు మార్నింగ్ దట్ విల్ బి ద లాస్ట్ వన్. అంటే ఎగ్జామ్‌కెళ్ళే ముందు ఒకటి 6:30 ఆర్ 7 ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. సో స్టే పాజిటివ్, బీ కాన్ఫిడెంట్, యూ ఆల్ డూ వెల్. ఒక్కటే ఆలోచించండి. చెప్తున్నాను కదా, ఒక 2 మంత్స్‌కి ఇప్పటికి మీలో వచ్చిన డిఫరెన్స్ చూడండి. ఎంత చదివారు, ఎంత నేర్చుకున్నారు. దట్ విల్ గివ్ యూ కాన్ఫిడెన్స్. అన్నిటికన్నా ద ప్రైమరీ థింగ్ ఈజ్ మేనేజింగ్ అవర్ మైండ్. ఎంత కామ్‌గా ఉంటే మన పెర్ఫార్మెన్స్ అంత బాగా జరుగుద్ది. ఆల్ ది బెస్ట్.